విద్యుత్ రంగం విషయంలో ఎంత విద్యుత్ ఉత్పత్తి అయితే అంత అగ్రగామి ఉన్నట్లు దేశం, అంత వేగంగా ముందుకెళ్తున్నట్లు. ఉత్పత్తికి తోడు వాడకం కూడా. వాడకం అంటే డిమాండ్ సప్లై ఉంటేనే ఉత్పత్తి ఉంటుంది కదా. 2003 విద్యుత్ చట్టం కదా. 2003 విద్యుత్ చట్టం నిజంగానే ప్రజలకు మేలు చేసే తలంపు బలంగా ఉన్నదా? ఆ చట్టంలో నిజంగానే అసలు చట్టంలో ఉన్న పేర్కొన్న అంశాలు ఏమేమి ఉన్నాయి అంటే యాక్చువల్గా 2003 విద్యుత్ చట్టాన్ని ఇప్పుడు మళ్ళీ సవరించడానికి ఇప్పుడు రీసెంట్గా ఒక వారం 15 రోజుల క్రితం కన్సల్టేటివ్ కమిటీ. ఇక్కడ జరిగింది ఏంటంటే ఉత్పత్తి, ట్రాన్స్మిషను, డిస్ట్రిబ్యూషన్ 3 రంగాలు ఉంటాయి కదా. ఉత్పత్తి లోపల ఆల్రెడీ ప్రైవేట్ పార్టీస్ చాలామంది ఉన్నారు. అదాని కావచ్చు, టాటాలు, చాలామంది ప్రైవేటు విద్యుత్ ఉత్పత్తి రంగం లోపల ఉన్నారు ఆల్రెడీ. ఈ ట్రాన్స్మిషన్, ఈ ఈహెచ్టీ సబ్స్టేషన్స్, ట్రాన్స్మిషన్ లైన్స్, ఈహెచ్టీ సబ్స్టేషన్స్ ఇవన్నీ కూడా ట్రాన్స్కో పరిధి లోపలికి వస్తాయి. అయితే డిస్కామ్ లోపల డిస్ట్రిబ్యూషన్, కన్జ్యూమర్కు డైరెక్ట్గా విద్యుత్తును సరఫరా చేసి కన్జ్యూమర్ దగ్గర, వినియోగదారుని దగ్గర డబ్బులు వసూలు చేసుకునే వెసులుబాటు ఉండేది డిస్కామ్ వాళ్ళకు. ప్రత్యక్ష సంబంధాలు ఉండి వ్యాపారం చేసుకునేది డిస్కామ్ ప్రత్యక్షంగా. ఈ రంగం లోపలికి కూడా ప్రైవేట్ రంగాన్ని తీసుకురావాలి అనేది ఉద్దేశం. అయితే కేంద్ర ప్రభుత్వము ఆ మధ్యన ఏం చేసిందంటే, అప్పుడు ఢిల్లీ సరిహద్దుల లోపల రైతు సంఘాలంతా కూడా ఆందోళన చేస్తున్నప్పుడు అప్పుడు ఒక చట్టాన్ని తీసుకొచ్చింది, ఇండియన్ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ 2019 అని చెప్పి తీసుకొని వచ్చిందనమాట. ఆ చట్టం లోపల ఏమున్నదంటే, ఆ చట్టంను అప్పుడు రైతు సంఘాలు వాళ్ళు అడ్డుకున్న తర్వాత అది పోస్ట్ పోన్ అవ్వకుంటూ వచ్చింది. ఇప్పుడు 2025 ఇండియన్ ఎలక్ట్రిసిటీ అమెండ్మెంట్ యాక్ట్ 2025 అనే పేరు మీద ఇప్పుడు సెలెక్ట్ కమిటీకి వచ్చిందనమాట. అంటే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మొన్న రీసెంట్గా దాని మీద మీటింగ్ చేసింది. దాని లోపల ఏముందంటే, డిస్ట్రిబ్యూషన్ బహుళ లైసెన్సింగ్ విధానం, మల్టిపుల్ లైసెన్సెస్. అంటే ఇప్పుడు ఒక ఏరియా ఉందనుకోండి, ఒక జిల్లా ఉందనుకోండి, ఆ జిల్లా లోపల ఇప్పుడు కేవలము సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఒకటి అక్కడ వ్యాపారం చేస్తున్నది. వీళ్ళు ఒక్కరే వ్యాపారం చేయకుండా ఎంతమంది అయినా కరెంటు వ్యాపారం చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మన బంజారా హిల్స్ ఏరియా ఉంది సార్, ఇక్కడ మీరు ఇప్పుడు ప్రస్తుతం టీజీ డిస్కామ్కు మీరు వినియోగదారులు. రేపు ఇంకొక ప్రైవేట్ కంపెనీ వచ్చి నేను మీకు కరెంట్ ఇస్తాను అని చెప్తే, లేకపోతే మీరు ఇంకెవరన్నా మీకంటే తక్కువ ధరకో లేకపోతే మీతో పోటీపడి కరెంట్ ఇస్తామంటే వాళ్ళ దగ్గర కరెంటు తీసుకునే వెసులుబాటు కల్పిస్తుంది అనమాట. లైన్లు ఇవే ఉంటాయి, లైన్లు మీరు వేసుకోవాల్సిన అవసరం లేదు. కొత్తగా వచ్చే డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఓనరు లైన్లు వేసుకోవాల్సిన అవసరం లేదు. అందుబాటులో ఉన్న లైన్లనే వాడుకొని దానికి ఏమైనా అవసరం ఉన్న వీలింగ్ ఛార్జీలు పే చేసి అతను కూడా వ్యాపారం చేసుకోవచ్చు. ఈ వెసులుబాటు కల్పించే చట్టము ఇదనమాట. కాదు, వినడానికి బాగుంది కానీ అది పెట్టేది ఎవరు? అందరు పెట్టగలరా? అది అంటే అందరు రాగలరా? దాంట్లోకి సాధ్యమవుతుంది అంటే కేవలం కొంతమంది. ఇప్పుడు బాంబే లోపల అంటే ప్రధానంగా దీని లోపల ఉన్నటువంటి లోపాలు, లేకపోతే విద్యుత్ సంఘాలు కావచ్చు, విద్యుత్ ఉద్యోగ సంఘాలు కావచ్చు, రైతులు కానీ వ్యతిరేకిస్తున్నది ఏంటంటే, ప్రైవేటు పెట్టుబడిదారు ఎవరు కూడా కేవలం వ్యాపార ఆపేక్షతోనే, వ్యాపారము లాభాపేక్షతోనే రంగం లోపలికి వస్తారు. లాభాపేక్ష లేకుండా వాళ్ళు విద్యుత్ రంగం లోపలికి, డిస్కమ్ లోపలికి రారు. ఒకటి, కొన్ని సంవత్సరాలుగా, దశాబ్దాలుగా వేల లక్షల కోట్ల పెట్టుబడి పెట్టి ప్రజాధనంతో నిర్మించుకున్నటువంటి సబ్స్టేషన్లు కావచ్చు, లైన్లు కావచ్చు. ఇప్పుడు మనకు తెలిసి సబ్స్టేషన్లకు అన్నింటికీ కూడా ప్రభుత్వ భూములో, లేకపోతే కొంతమంది రైతులు ఉదారంగా ఇచ్చిన భూములతో మనం సబ్స్టేషన్లు కట్టుకోవడం కూడా అయినాయి. ఈరోజు అంటే లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టి మనం అంతా నిర్మించుకున్నటువంటి ఈ విద్యుత్ వ్యవస్థను ప్రైవేటు వాళ్లకు అప్పనంగా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదనేది ఒకటి. సెకండ్, ఇంకోటి ఏంటంటే, ఇది ఒకవేళ లైసెన్సింగ్ విధానం కంపల్సరీ చేసినప్పుడు ఎవరు లైసెన్స్ కోసం అప్లై చేసుకున్నా విధిగా రెగ్యులేటరీ కమిషన్ లైసెన్స్ ఇవ్వాలి అనేది ఒకవేళ అమల్లోకి వచ్చినట్టయితే, ఈ ప్రైవేట్ పెట్టుబడిదారులందరూ కూడా బాగా లాభాలు వచ్చే ఇండస్ట్రియల్ ఏరియాసు, కమర్షియల్ ఏరియాసు, పట్టణాలు, నగరాలకు మాత్రమే వస్తారు. అదే గ్రామీణ ప్రాంతాలకు కానీ, రైతుల వద్దకు కానీ, లేకపోతే గృహ వినియోగదారులు, పేద ప్రజలు ఉండే ప్రాంతాలకు వాళ్ళు రారు. దీనివల్ల ఏమవుతుందంటే, వాళ్లకు ప్రైవేటు పెట్టుబడిదారులు వచ్చి ఇక్కడ
వ్యాపారం చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన వాళ్ళమైతాం అనేది ఇంకొక ఆరోపణ. ఇంకోటి, వీళ్ళు రావడం వల్ల రేట్లు తగ్గుతాయి అని అంటే, ఇప్పుడు ఆల్రెడీ బాంబేలో వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు, అక్కడేం రేట్లు తగ్గలేదు కదా. మరి ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న రేట్ల కంటే ఏమాత్రం తగ్గిలేవు. కాకపోతే పట్టణ ప్రాంతాల లోపల బాధ్యతతోని చురుకైన వేగవంతమైన సేవలు లభిస్తాయి అనేది ప్రభుత్వం ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే, కాంపిటీషన్ ఉండడం వల్ల, పోటీతత్వం ఉండడం వల్ల ప్రజలకు, వినియోగదారులకు మంచి సేవలు అంది తొందరగా సేవలు అందుతాయి. మళ్ళంటే పోటీతత్వం వల్ల యూనిట్ రేట్ కూడా తగ్గి చౌకగా కరెంట్ దొరుకుతుంది అనేది ఉద్దేశం. కానీ మనకు ప్రాక్టికల్గా ప్రపంచవ్యాప్తంగా, మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఏ సంఘటన కూడా దీనికి సపోర్టింగ్గా మనకు ఎగ్జాంపుల్స్ లేవు, సానుకూల ఆధారాలు లేవు, ఉదాహరణలు లేవు. కానీ దాని వెనుక ఇంకొక చాలా సమస్యలు వస్తాయి భవిష్యత్తు లోపల. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు లైన్స్ డిస్కమ్ మెయింటైన్ చేయాలి, రేపు వీటిని డెవలప్మెంట్ చేయాల్సింది వీళ్ళే, సబ్స్టేషన్లు వేయాల్సింది వీళ్ళే, మెయింటెనెన్స్ వీళ్ళే చేయాలి. రేపు పొద్దున ఏదైనా అనుకోకుండా, అంటే గతంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఒరిస్సా లోపల ప్రైవేట్కి ఇచ్చినప్పుడు ఒక పెద్ద తుఫాన్ వచ్చిందనమాట. తుఫాన్ వచ్చి ఎక్కడికక్కడ బీభత్సం జరిగి ఎక్కడికక్కడ పోల్లు, సబ్స్టేషన్లు, లైన్లు విధ్వంసం అయితే ఆ ప్రైవేట్ పెట్టుబడిదారుడు అది నా బాధ్యత కాదు, నేను ఎందుకు చేస్తాను అని చెప్పి పక్కకు జరిగిపోయాడు. మన దగ్గర కూడా డెవలప్మెంట్ విషయం కావచ్చు, వెల్ఫేర్ విషయం కావచ్చు, ఈ యాక్టివిటీస్ ఏవి కూడా కొత్తగా వచ్చే ప్రైవేటు డిస్కామ్ ఓనరు చేయడు కదా, ఆయనకే చేయడానికి. అప్పుడు ఎవరు బాధ్యత తీసుకొని ప్రజలకు మళ్ళీ అల్టిమేట్గా బాధ్యత తీసుకోవాల్సింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలు మాత్రమే. కానీ ఇన్ని మాట్లాడతారు కదా, ఒక ప్రభుత్వ రంగంలో ఎందుకు దాన్ని సీరియస్గా తీసుకోరు? ఒక పార్టీ రాజకీయాలు 100 ఎమ్మెల్యేలు గెలవని టార్గెట్ పెట్టుకుంటారు, కానీ ప్రజలకు ప్రభుత్వ రంగంలో ఉచితంగా విద్యుత్ ఇద్దామని కానీ, విద్య ఇద్దామని, వైద్యమని ఎందుకు అనుకోరు సీరియస్గా? అంటే మనకు తెలంగాణ ఏర్పడిన తర్వాత, అంటే నేను మీతోని కొంతవరకు ఏకీభవిస్తాను. ఎందుకంటే మనకు తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తర్వాత మట్టుకు విద్యుత్ రంగం విషయానికి వస్తే చాలా మార్పులు వచ్చినాయి. అది ప్రభుత్వం వల్లనే. ఓకే, ఎట్లా అంటే మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడకముందు విద్యుత్ రంగంలో ఉన్నటువంటి కష్టాలు కావచ్చు, రైతులు, గృహ వినియోగదారులు, వాణిజ్య వినియోగదారులు, పారిశ్రామికవేత్తలు అందరూ కూడా కష్టపడ్డ వాళ్ళే. విద్యుత్ కోతలతో కావచ్చు, లో వోల్టేజ్ సమస్యలతో కావచ్చు, ఓవర్లోడింగ్ సమస్యలు, అవన్నీ కూడా అందరు అనుభవించిన వాళ్ళే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీకు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, నేటి వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2018 నుండి నేటి వరకు తెలంగాణ రాష్ట్రంలోని వినియోగదారులు, విద్యుత్ వినియోగదారులు మట్టుకు అంతకుముందు ఉన్న దానికంటే చాలా మెరుగైన స్థితి లోపల ఉన్నారు ఈరోజు విద్యుత్ పరంగా. ఇంకోటి ఏంటంటే, రైతులకు 24 గంటల కరెంటు. ఈరోజు దేశం లోపల ఏ రాష్ట్రం లోపల కూడా 24 గంటలు రైతులకు ఉచిత విద్యుత్ అందుబాటు లోపల లేదు. ఆంధ్రప్రదేశ్ లోపల కూడా 9 గంటలే ఇస్తారు, మధ్యప్రదేశ్లో 10 గంటలు ఇస్తారు, గుజరాత్ లోపల 8 గంటలు మాత్రమే ఇస్తారు, కర్ణాటకలో కూడా 7 అవర్స్ ఇస్తున్నారు. ఎక్కడ కూడా 24 అవర్స్ ఇవ్వడం లేదు. మన దగ్గర 24 అవర్స్ లేకున్నా రైతులకు ఏమాత్రము అసౌకర్యం కలగకుండా రైతులకు కరెంటు దొరుకుతున్నది. ఇంకో విషయము, ఈ మధ్యకాలం లోపల 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఉన్నది. అదే రకంగా లాండ్రీస్కు, ఇదే ఇస్త్రీ షాప్స్ ఉంటాయి కదా వాళ్ళకు, వాళ్ళంటే సెలూన్స్కు ఫ్రీ కరెంట్ ఉన్నది, పోల్ట్రీ ఫార్మ్స్కు సబ్సిడీ కరెంట్ ఉన్నది, ఎస్సీ ఎస్టీలకు కూడా ఫ్రీ కరెంట్ ఉన్నది. తెలంగాణ లోపల మటుకు విద్యుత్ రంగము ఇప్పటి వరకు చాలా సమర్థవంతంగానే పనిచేస్తున్నది. తెలంగాణ విద్యుత్ సంస్థలు కూడా సమర్థవంతంగానే ఉన్నాయి, అందులోపల అనుమానం లేదు. కాకపోతే ప్రభుత్వం యొక్క తోడ్పాటు, ప్రభుత్వం యొక్క విధానాల మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం కూడా దాని మీద ప్రత్యేక శ్రద్ధ వహించి దానికి కావలసినటువంటి నిధులు ఇవ్వడము, దానికి కావలసినటువంటి ప్రణాళికలు రచించడము, అందుకు అనుగుణంగా రెగ్యులర్గా సమీక్షలు జరపడము, మరి సమర్థవంతమైన అధికారులను నియమించడము, దీని ద్వారా మనం ఇంకా మెరుగైన సేవలు కూడా అందించగలుగుతాం అన్నమాట. అంటే నిరంతరాయంగా ఏమాత్రం కరెంటు ఇబ్బంది లేకుండా, కరెంటు ఇంటరప్షన్స్ లేకుండా క్వాలిటీ కరెంటు మరియు ఎట్ అఫోర్డబుల్ రేటు, అంటే చాలా రీజనబుల్ రేట్లో ఇవ్వడం అనేది జరుగుతుంది.